గొంతు బొంగురుగా ఉందా? 3 వారాల కంటే ఎక్కువగా ఇలాగే ఉందా? గొంతులో బరువుగా, మాట్లాడేటప్పుడు అలతగా ఉందా? అయితే నిర్లక్షించొద్దండి. ఈ టాపిక్ మీకోసం. నేను మీ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ అండి, వివేకానంద నగర్, కూకట్పల్లి. గొంతు బొంగురు పోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. అయితే నా దగ్గరికి తరచుగా వచ్చి గొంతు బొంగురు బొంగనే, సార్ ఇదేమన్నా క్యాన్సరా? అంటే గొంతు విషయం రాగానే ప్రతి ఒక్కరు క్యాన్సరా? దాన్ని నిర్ధారించేది, దానికి సిమ్టమ్సు టోటలీ డిఫరెంట్ అండి. సో చాలామంది గొంతులో ఇది రాగానే, చాలామంది ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర బంధువు కానీ, రిలేటివ్ కానీ, వాళ్ళ ఎవరైనా కానీ ఈ థ్రోట్ క్యాన్సర్స్ తోటి సఫర్ అయ్యి కాలం అయిన తర్వాత చాలామంది వాళ్ళతో దగ్గరగా ఉన్న పేషెంట్స్, వాళ్ళకి సేవ చేసిన పేషెంట్లు ఎక్కువగా నా దగ్గరికి వస్తుంటారండి. వచ్చి అంటే ఇట్ ఈస్ ఎ ఫియర్, వాళ్ళకి భయం, నాకు కూడా వస్తుందా అన్నది. సో ఈరోజు ఈ టాపిక్ని బొంగురు పోయినది కానీ ఆర్ హోర్స్నెస్ అంటామండి ఇంగ్లీష్లో, తెలుగులో బొంగురు పోవడం అన్నది. సో మీకు తెలిసినట్లు చాలా దగ్గు, విపరీతమైన దగ్గు వచ్చినప్పుడు గొంతు పొంగురిపోతుంది. సో దగ్గు, జలుబు, జ్వరము, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బొంగురు పోవడం కామన్ రీజన్ అండి. యాక్చువల్లీ ఈ గొంతు ఎందుకు బొంగురు పోతుంది అన్నది మీకు తెలియాలండి. మన స్వరపేటి అంటే వోకల్ కార్డ్స్, దీన్ని తెలుగులో స్వరపేటి అంటారు, ఇంగ్లీష్లో వోకల్ కార్డ్స్ అంటారు. ఈ వోకల్ కార్డ్స్ హై ప్రెషర్, అంటే మనం గాలి పీల్చుకొని ఒక ప్రెషరైజ్డ్ వేలో వదిలినప్పుడు ఆ రెండు వైబ్రేట్ అయ్యి, ఆ వైబ్రేషన్ వల్ల వచ్చే సౌండ్ ఈజ్ మన వాయిస్ అండి. ఈ వాయిస్ని డిఫరెంట్ మాడ్యులేషన్ అయితే సైనస్లోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీ ఇండివిజువల్కి డిఫరెంట్ వాయిస్ ఉంటుంది. సో ప్రతి మనిషి వాయిస్ ఈజ్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ అవర్ సైనసెస్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్. ఈ గొంతు మనం మాట్లాడినప్పుడు ఈ మైక్రో ఆర్ వైబ్రేషన్స్, టకటక ఆ వైబ్రేషన్స్ వల్ల మనకి ధ్వని అంటే సౌండ్ అన్నది ఒకటి నోట్లో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ దేవుడు మనకి ఈ వోకల్ కార్డ్స్కి ట్రూ వోకల్ కార్డ్స్, ఫాల్స్ వోకల్ కార్డ్స్ అని మంచిగా ప్రొటెక్షన్ ఇచ్చాడండి. అంటే ఎందుకు ప్రొటెక్షను ఏంటి అంటే కనుక, సడన్గా మనం వేడి వస్తువులు ఏదైనా తినేసి గబక్కన మింగేసినప్పుడు ఆ స్వరపేటికి ఇబ్బంది తగలకూడదు అని చెప్పి దానికి వోకల్ కార్డ్స్కి, ఫాల్స్ వోకల్ కార్డ్స్ కానీ అంటే ఒక పొర, ఈ ధ్వని స్వరపేటి మీద ఒక చిన్నటి పొర అనమాట, ఒక స్మాల్ లేయర్, ప్రొటెక్టివ్ మెకానిక్స్ లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. సో ట్రూ వోకల్ కార్డ్స్, ఫాల్స్ వోకల్ కార్డ్స్ ఉంటాయి. సో యూజువలీ ఆ వోకల్ కార్డ్స్ ఈ దగ్గినప్పుడు దాంట్లోకి ఇన్ఫ్లమేషన్ అంటే నీళ్లు చేరటం వల్ల ఆర్ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ ఎయిర్ ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది. చూడండి, అప్రాక్సిమేషన్ సరిగ్గా ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు ఎయిర్ అనేది మెల్లగా ఎస్కేప్ అయిపోయినప్పుడు అందుకు గొంతు బొంగురు పోయినట్టు, కీచుగా వచ్చినట్లు, తర్వాత ఎక్కువగా మాట్లాడగానే గొంతులో అలత రావటం, అంటే దెర్ ఈజ్ ఏ డిఫికల్టీ, అంటే దెర్ ఈజ్ ఏ వాయిస్ ఫెటీగ్. దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే వాయిస్ ఫెటీగ్, తెలుగులో మాట్లాడితే అలత రావటము, సడన్గా నిశ్శబ్దం అయిపోవటము, కొద్దిసేపు కూర్చోవటము, నీళ్లు తాగటము, గొంతు ఎండిపోయినట్లు అవ్వటము, ఇలాంటివన్నీ మోస్ట్ కామనెస్ట్ రీజన్ ఫర్ వోకల్. ఈ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అన్నది ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు అంటే కనుక మాలాంటి టీచర్స్ అండి, ఎందుకంటే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. సెకండ్ థింగ్ అండి, పొలిటీషియన్స్ అండి, అంటే గట్టిగా బహిరంగ సభల్లో గట్టిగా మాట్లాడి. థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాటక రంగాల్లో పనిచేసేవాళ్ళు, అంటే డ్రామాస్లో డైలాగ్ డెలివరీస్ మాట్లాడేటప్పుడు ఒకటే డైలాగ్, ఒకటే కంఠంతో చాలాసేపు మాట్లాడి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇవి కాకుండా వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ స్మోకర్స్, తర్వాత ఎక్కువగా గట్టిగా మాట్లాడేట వాళ్ళు, అంటే హాకర్స్, అంటే ఈ బయట చీరలు అమ్మేటోళ్ళు, స్టీల్ సామాన్లు, ఇనుప సామాన్లు, ఇలా గట్టిగా పేపర్ వాళ్ళు అని గట్టిగా అడిగేటోళ్ళు. సో దీస్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ విల్ హ్యావ్ మోస్ట్ కామనెస్ట్ కాజెస్. సో దిస్ ఈస్ కాల్డ్ వోకల్ కార్డ్ నాడ్యూల్ అయినా రావచ్చు, ఒక గ్రోత్ అయినా కావచ్చు, దట్ ఈస్ కాల్డ్ పాలిప్, ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే బీ cancerous in people who smoke and who chew tobacco along with alcohol. So ఇది గుర్తుపెట్టుకోవాలండి. So now we will think about problems. Any cough, అంటే ఈ బొంగురు పోవడం అనేది 2 weeks కంటే ఎక్కువ ఉంటే దయచేసి మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్తే అతను లారింగోస్కోప్ చేయడము, లేదంటే క్షుణ్ణంగా మీది ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి, మీ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి,
he might be in a better position to answer you. But if you are having symptoms, అంటే క్లాసికల్ సిమ్టమ్స్, గొంతులో నుంచి రక్తం రావటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ వెయిట్, హిస్టరీ ఆఫ్ స్మోకింగ్, హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ, తర్వాత ఇలాంటివన్నీ ఉంటే మాత్రం వెంటనే 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 యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ విజిట్ యువర్ ఈఎన్టీ సర్జన్. ప్రాబబ్లీ స్మాల్ లారింగోస్కోపీ, లేదంటే అక్కడ కండ పెరిగిందా, పాలిపా, లేకపోతే ఎనీ ఇన్ఫెక్షనా, ఎనీ ఇన్ఫ్లమేషనా. కాఫ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ నథింగ్ టు వరీ, బట్ కాఫ్ విత్ లాట్ ఆఫ్ హెమటమిసిస్ అంటే ఎక్కువ బ్లడ్ కారటము, బ్లడ్ పడిపోవటము, ఇలాంటివన్నీ ఉంటే మాత్రం, అండ్ మింగేటప్పుడు తినేటప్పుడు ఇబ్బంది రావటము, ఏదో గొంతులో పిడిసగట్టినట్లు, లేకపోతే ఒక గొంతులో గుండ్రంగా ఏదైనా అడ్డుపడుతున్నట్టు, ఆ లంప్, ఎగ్జాక్ట్ వర్డ్ వాడాలంటే లంప్ ఉన్నట్లు ఉంటే మాత్రం. ఇంకొకటి యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి తరచుగా గొంతు పొంగురు పోవటము. సో నవిడేస్ అన్టైమ్లీ ఫుడ్ తినడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుందండి అందరికీ. గర్డ్ అనొచ్చు, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ ఆర్ లారింజోఫారింజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనొచ్చండి. సో సమ్టైమ్స్ దీస్ ఆర్ ది రీజన్స్ వై వి రావచ్చు. సో వోకల్ కార్డ్ అబ్యూస్ అంటే గట్టిగా మాట్లాడేటోళ్ళు, ఆర్మీలో పనిచేసేటోళ్ళు కానీ, అంటే జవాన్స్ ఒక బెటాలియన్ని ఫాలో చేసేటప్పుడు గట్టిగా అరవటము. సో మోస్ట్ కామనెస్ట్ థింగ్ ఈస్ అబ్యూస్. అబ్యూస్ ఆఫ్ వాయిస్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ దిస్ వోకల్ కార్డ్ నాడ్యూల్స్ ఆఫ్ వాట్. సో డేంజర్ సిమ్టమ్స్ ఏంటి? 3 వారాల కంటే ఎక్కువగా మీకు హార్స్నెస్ ఉండటము, లేదంటే స్వాలోయింగ్ అంటే మింగేటప్పుడు ఇబ్బందిగా ఉండటము, లేదు అంటే గనక గొంతులో ఒక లంప్ అంటే ఒక గుండ్రటి రాయి కానీ ఏదైనా మింగేటప్పుడు ఇబ్బందిగా ఉన్నట్లు ఫీల్ అవ్వటము, తర్వాత గాలి పీల్చుకునేటప్పుడు ఇబ్బంది అవ్వటము, తర్వాత మాట్లాడేటప్పుడు ఇబ్బంది అవ్వటము, కళ్ళె అంటే గల్లతో పాటి రక్తం పడటము, ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే కనుక వెయిట్ లాస్, కాఫ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ కాఫ్ విచ్ ఇస్ నాట్ డిక్రీజింగ్ అండ్ దట్ టు ప్రొడక్టివ్ అంటే తెమడతోటి రావటం, నాట్ డ్రై, తెమడతోటి రావటము. దీస్ ఆర్ ఆల్ ది సిమ్టమ్స్. సో స్మోకర్స్ అండ్ ఆల్కహాలిక్స్ హూ ఆర్ అబోవ్ ది ఏజ్ ఆఫ్ 40 దే షుడ్ హ్యావ్ కాన్స్టెంట్ టెస్ట్ అండి. అంటే తరచుగా ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళి మేబీ ఇయర్లీ వన్స్ ఆర్ మేబీ 6 monthly once just to keep a track of that. So early detection we can do something. Late detection there is nothing much rather than going for surgery and all. సో చాలా మంది బిగ్ మిస్టేక్స్ ఏం చేస్తారు అంటే కనుక ఈ కాఫ్ అలర్జిక్ కాఫా, ఈ కాఫ్ ప్రొడక్టివ్ కాఫా, ఈ కాఫ్ గొంతులో పాలిప్స్ ఆర్ ఇరిటేషన్ వల్ల వస్తుందా, ఈజ్ ఇట్ ఇరిటేటింగ్ కాఫ్, ఈజ్ ఇట్ స్మోకర్స్ కాఫ్, ఈజ్ ఇట్ క్యాంకర్స్ కాఫ్, ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో టయానికి 2 యాంటీబయాటిక్స్ ఎక్కడికైనా వెళ్ళటము, ఎవరికో తెలియని వాళ్ళని అడగటము, 2-3 మందులు వేసుకోవటము, ఆ టయానికి తగ్గిందనటము. సో ఇంగ్లీష్లో స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే తొందరగా చూపించుకుంటే తొందరగా తగ్గిపోతుంది. నాట్ ఎవ్రీథింగ్ రిక్వైర్స్ క్లాసికల్ ట్రీట్మెంట్. సమ్టైమ్స్ సమ్ కాఫ్స్ మేబీ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చండి, మేబీ అలర్జీ వల్ల ఉండొచ్చండి, మేబీ దెర్ ఈస్ సమ్ ఇరిటేటింగ్ ఆర్ మేబీ డ్యూ టు ద వోకల్ కార్డ్ పాలిప్. సో పొరపోవటము, గొంతులో తరచుగా నీళ్లు మింగేటప్పుడు ఇబ్బంది కావటము. సో ఇవన్నీ ఏంటివంటే కన్నా ఒక డాక్టర్కి అర్థమయ్యేటట్టుగా చెప్తాయండి దట్ దెర్ ఈజ్ ఎ పాలిప్ ఆర్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ ద 2 వోకల్ కార్డ్స్ అంటే స్వరపేటీస్ మధ్యలో గ్యాప్ ఉన్నట్లు. సో స్మోకర్స్ ఎవరైనా ఉంటే కన్నా ప్లీజ్ స్టాప్ స్మోకింగ్, టొబాకో చీవింగ్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మంచివి కాదండి. ఐ నో పీపుల్ గెట్ ఫ్యాసినేటెడ్ బై సీయింగ్ ఆల్ ద మూవీస్, బట్ అల్టిమేట్లీ దీస్ ఆర్ నాట్ గుడ్ థింగ్స్ అండి. సో దీనికి మనము ట్రీట్మెంట్తో పాటు మోస్ట్లీ ఇంట్లో ఏం చేయొచ్చు, కొద్ది రోజులు కంప్లీట్ వాయిస్ రెస్ట్ అండి. సెకండ్ థింగ్, సగం గ్లాసు గోరువెచ్చని నీళ్ళండి, 2 చెంచాలు ఉప్పు అండి, ఏ ఉప్పు అయినా వేసుకోండి, బట్ ఇట్ షుడ్ బి మోర్ సాల్టియర్ దాన్ ది సీ వాటర్ అంటే సముద్ర నీళ్ళ కంటే ఎక్కువగా ఉప్పుగా ఉండదు. బాగా ఇక్కడ దాకా తీసుకొని పుక్కలించి ఊంచేసిన వెంటనే నీళ్ళతో కడగకుండా ఉండటము. కోల్డ్ సబ్స్టెన్సెస్ అంటే చల్లని పదార్థాలు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి, ఎక్కువ రిచ్ ఉన్న మసాలా ఫుడ్స్ ఆర్ ఆయిలీ ఫుడ్స్ బికాస్ యాసిడ్ రిఫ్లెక్స్ని ప్రివెంట్ చేయడానికి. తర్వాత కొద్ది రోజులు లెస్ టాకింగ్ అండ్ మోర్ ఆఫ్ చాటింగ్. ఐ థింక్ దట్ షుడ్ గివ్ మెడికేషన్. ఒక ప్రాపర్ ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్తే మెడికేషన్తో పాటు అలర్జీస్తో పాటు మనం మాట్లాడుకుని చూడవచ్చండి. సో మీరు కేర్ తీసుకోవాల్సింది ఏంటి, గట్టిగా మాట్లాడకపోవటము, దగ్గుని కంట్రోల్ చేసుకోవటము, యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటే చేసుకోవటము. సో ఇలాంటివన్నీ చేసుకుంటే వాయిస్ ప్రొఫెషనల్స్.
సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే టాపిక్లో ఏంటి అంటే కనుక మీకు గొంతు బొంగురు పోయి ఒక 2 వారాల కంటే ఎక్కువగా ఉండి అలత వస్తుంది మాట్లాడుతుంటే, డిఫికల్ట్‌గా ఉంది స్వాలో చేసేదానికి. సో, దయచేసి వెంటనే మీ దగ్గరలో ఉన్న ఈఎన్‌టీ సర్జన్ సంప్రదించండి. హి విల్ బి ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు ఆన్సర్. థాంక్ యూ.